దేవుడు మన జీవితాలలో చేసిన మేలులను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి కాదు, రెండు కాదు, మన జీవితాలలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. దావీదంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి ఇవ్వలేనయ్యా, నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేలులను మరవకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి తన ప్రాణంతో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేవుడు గడిచిన వారం నుండి ఈ వారం వరకు కోడి తన పిల్లలను రెక్కల మాటను ఎలాగైతే భద్రపరుచుకుంటుందో అలాగే దేవుడు కూడా ఆయన రెక్కల మాటను మనల్ని బలపరిచాడు, భద్రపరిచాడు, కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు. కనుక కొనుక్కోకుండా నిద్రపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదాన్ని నేను దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటెను, తన బ్రతుకును సుఖముగా ఎల్లబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. నీ సేవకుడైన సొలొమోను ఆయన దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందుకున్నాడు. మనుషుల జ్ఞానం ఆయన ఎదుట పనికిరాదు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ఈ మాటలు రాశాడు. భూమి మీద నరునికి ఇంత ఆయుష్ అనే ఒక పరిమితి ఉంది. నరులు భూమి మీద తమ జీవిత కాలమంతా కూడా సుఖంగాను సంతోషంగాను ఎల్లబుచ్చాలి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంతకాలం భూమి మీద జీవిస్తావో అంతకాలం సుఖంగా బ్రతకాలి, సంతోషంగా నువ్వు ఉండాలి, చివరికి సంతోషంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇది ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే కదా. మనం సుఖంగా సంతోషంగా మనము మన పిల్లలు మనకు కలిగిన సమస్తం కూడా దేవుని దయలో వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి అని మన అందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఉంటుంది, కానీ దీనికోసం మరి నువ్వు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నావు? సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే అసమాధానం గాక ఏం వచ్చింది? అసమాధానం గాక నెమ్మది వచ్చిద్దా?